మురళి, నేను ఆదిలాబాద్ జిల్లా ఉట్టు నుంచి వస్తున్నాను. నా వయసు 50 సంవత్సరాలు. నేను నాకు షుగర్ ఉండి ఒక 15 సంవత్సరాలు అవుతున్నది. కిరణ్ డాక్టర్కి వచ్చి ఒక 10 ఇయర్స్ నుంచి డాక్టర్ దగ్గరికి వస్తున్నాను. డాక్టర్ గారి వైద్యం పొందుతున్నాను. నాకు ఇప్పుడు నా లైఫ్ స్టైల్ అంటే మామూలుగా ఉదయం మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసి మంచిగా మళ్ళీ మామూలు ఉదయం రెండు జొన్న రొట్టెలు తీసుకొని తర్వాత నేను టీచర్ని కాబట్టి మధ్యాహ్నము మంచిగా లైట్గా భోజనం తీసుకొని చిన్నగా భోజనం చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 5:30 అవుతుంది. అప్పటికి టీ తీసుకొని మళ్ళీ నైట్ ఒక 2 రొట్టెలు తీసుకొని చపాతీ తీసుకొని మొత్తానికి డాక్టర్ గారి వైద్యం బాగుంది. డాక్టర్ గారు చాలా మంచి రీసెర్చ్ డాక్టర్. వారి సలహాలు తీసుకుంటున్నాను. వారి వైద్యం మళ్ళీ ఎట్ ద టైమ్ ఆఫ్ 9:30 ఆఫ్టర్ ద డిన్నర్ నేను 24 యూనిట్స్ ఇన్సులిన్ కూడా తీసుకుంటున్నాను. నాకైతే షుగర్ నార్మల్గా ఉంది, చాలా బాగుంది. వైద్యం చాలా వారి యొక్క సలహా సూచనలు పాటిస్తూ నేను షుగర్ అదుపులో ఉంచుకోగలుగుతున్నాను. మరి డాక్టర్ గారికి చాలా ధన్యవాదాలు. నా అభిప్రాయం మాత్రం డాక్టర్ కిరణ్ గంగా గారు చాలా మంచి అనుభవజ్ఞులు. అసలు షుగర్ గురించి వారి విశ్లేషణ చాలా బాగుంటుంది. నేను మాత్రం చాలా వారి దగ్గర వైద్యం పొందడం చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను ప్రేక్షకులు విన్నవించేది ఏమంటే షుగర్ వ్యాధి వలన భయపడాల్సిన అవసరం ఏం లేదు. నేను డాక్టర్ గారి సలహా మేరకు నాకు ఇన్సులిన్ తీసుకోకముందు షుగర్ కొద్దిగా ఎక్కువనే ఉండే, 220, 230 అట్లా తినకముందు పీపీ అట్లా ఉండే. కానీ డాక్టర్ గారి సలహా మేరకు నేను ఇన్సులిన్ తీసుకుంటున్నాను. ఇన్సులిన్ డైలీ 24 యూనిట్స్ ఆఫ్టర్ ద డిన్నర్ తీసుకుంటున్నాను. కానీ ఇన్సులిన్ తీసుకుంటే మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది. అసలు టాబ్లెట్స్ కంటే మాత్రల కంటే ఇన్సులిన్ చాలా మంచి. అయితే మన డాక్టర్ ఇన్సులిన్ తీసుకోకముందు నాకు HbA1c 9 ఆ రేంజ్లో ఉంటుంది. ఆఫ్టర్ ద ఇన్సులిన్ నేను తీసుకుంటే 7.4, 7.2 ఆ విధంగా వచ్చేసింది. కాబట్టి ఇన్సులిన్ తీసుకుంటే మాత్రం ప్రమాదం కాదు. ఇన్సులిన్ తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎంత ఈజీ అంటే అంత ఈజీ ఉంది. చాలా సురక్షితమైనది ఈ షుగర్ డయాబెటీస్ ఇన్సులిన్ చాలా సురక్షితమైన ఇన్సులిన్ అని నేను గట్టిగా చెప్తున్నాను, నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. కాబట్టి షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. డాక్టర్ కిరణ్ గంగా చాలా మంచి ఆధునిక వసతులతో పాటు మంచి సౌకర్యాలు, మంచి విశేషకులు, మంచి అనుభవం గల డాక్టర్ అని నేను గట్టిగా నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. కాబట్టి షుగర్ వచ్చిన పేషెంట్ ఎవరు కానీ భయపడకుండా డాక్టర్ గారి సలహాలు పాటిస్తూ మన ఆహారము తర్వాత మన ఎక్సర్సైజ్ కానీ సమతుల్యం పాటిస్తూ ఈ షుగర్ నుంచి మనం బయటపడే ప్రమాదం ఎంతైనా ఉంది. షుగర్ రావడం ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను.